అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రెండు తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి సంబరాలు ముగిశాయి. లడ్డూ వేలం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలాపూర్ లడ్డూ వేలానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓ ముస్లిం మహిళ గణపతి లడ్డూను దక్కించుకోవడం విశేషం. వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన లడ్డూ వేలం పాటల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక ముస్లిం మహిళ నిర్భయంగా వేలం పాటలో పాల్గొని 1,88,888 రూపాయలకు పాట పాడి లడ్డూ దక్కించుకుంది. ఈ అరుదైన ఘటనకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ శివాజీ యూత్ వినాయక మండలి వేదిక అయింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మొహమ్మద్ అమ్రీన్ అనే యువతి నిర్మల్ పట్టణంలోని ఈద్గాం ప్రాంతంలో ఇంటర్నెట్ సర్వీసెస్ నడుపుతుంది. సర్వమతాలు ఒకటేనని చాటి చెప్పేందుకు ఆమె లడ్డూ వేలం పాటలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఈ వినాయక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన లడ్డూ వేలం పాటలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో పోటీ లేదు. కానీ ఒక ముస్లిం యువతి లడ్డూ వేలం పాటలో పాల్గొని భారీ మొత్తంలో పాట పాడి దక్కించుకోవడం నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న మొహమ్మద్ అమ్రీన్ను వినాయక మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. జిల్లా వాసులు అభినందించారు. ఇక ఇదే నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటిలో మత సామరస్యం వెల్లువిరిసింది. శుక్రవారం నాడు స్థానిక యూత్ సభ్యులు గణేష్ లడ్డూకు వేలంపాట నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి కె రెహాన్ 1,111 రూపాయలు వేలంపాట పాడి లడ్డును దక్కించుకున్నాడు. ఇక నారాయణపేట మండలం ముష్టిపల్లిలో ఎండి పాషా అనే ముస్లిం వ్యక్తి 26,116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటిన వీరిని గ్రామస్తులు ఇప్పుడు అభినందిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.